2012లో తెలంగాణలో మొట్టమొదట ధ్యాన మహాచక్రం జరిగిన గ్రౌండ్ ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే బోధన్‌లో నవంబర్‌లో 3 రోజులు ఇక్కడ ధ్యాన మహాచక్రం ఇక్కడ ఈ సువిశాలమైన ప్రాంగణంలోనే ధ్యాన మహాచక్రం అనే కార్యక్రమాన్ని పత్రిజీ గారి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహకారంతో ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆ తరువాత 2012లో నవంబర్‌లో ఇక్కడ చేశారు. డిసెంబర్‌లో కడతాల్‌లో చేశారనమాట. ఇంకా అక్కడి నుంచి నిరంతరాయంగా మనకు ధ్యాన మహాచక్రాలు, యజ్ఞాలు, ఆ తర్వాత ఇప్పుడు యాగం కొనసాగుతూ వస్తుందన్నమాట. అంటే దానికి బీజం ఏంటంటే పత్రిజీ గారి జన్మస్థలమైన బోధన్‌లో ఇక్కడ ఈ కాలేజ్ ప్రాంగణంలో ధ్యాన మహాచక్రం అనేది నిర్వహించడం జరిగింది అని. అంటే ఇక్కడ పత్రి సరే రావటం కాకుండా ఎంతమంది మాస్టర్స్ వచ్చారు? ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ ఇక్కడికొచ్చారు. అందుకనే ఈ ప్రదేశాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా పుణ్య భూమి అన్నమాట. ఎందుకంటే ఒక పుణ్య ప్రదేశం మనం గమనిస్తే కూడా భారతదేశం మొత్తం కూడా అడుగడుగున ఒక్కొక్క పుణ్యక్షేత్రం, పుణ్యతీర్థాలు, మరెన్నో పవిత్రమైన స్థలాలున్నాయి. అయితే మనల్ని తరింపచేసేవి, మన లక్ష్యానికి చేరువ చేసేవి మన చుట్టే ఉన్నాయి. వాటిని మనం గమనించాలి. వాటిని ఒకసారి దర్శిస్తే, స్మృశిస్తే కూడా ఎంతో పుణ్యప్రదం. ఇప్పుడు మనం పుణ్యక్షేత్రానికి వెళతాం. వెళ్ళినప్పుడు అక్కడ ఆ భగవత్ స్వరూపము, వారి సాక్షాత్కారము అదంతా మనం చూసి తన్మయత్వానికి లోనవుతూ ఉంటాం. అలాగే పత్రి సార్ చెప్పారు, ఆ దైవత్వం అనేది ఎక్కడో లేదు, ప్రతి ఒక్క మనిషిలో ఉంది అని చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనంగా వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇటువంటి ప్రదేశాల్లో చేయటం వల్ల నిజంగా ఆ దైవత్వంతో నిండిన ఇది కూడా ఒక దేవభూమి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకనే ఈ ప్రాంతాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది పిఎంసి. ప్రతిక్షణం సత్య దర్శనం. పత్రిజీ గారి ఆరాధనోత్సవాల సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పుట్టిన జన్మస్థలం, చదువుకున్న స్కూలు, అలాగే ఉన్నత పాఠశాల, అలాగే మనం గమనిస్తే వారు తిరిగిన ప్రదేశాలు, ఆటలాడుకున్న ప్రదేశాలు, పాటలు పాడుకున్న ప్రదేశాలు, తిరిగిన పుణ్యక్షేత్రాలు, మనం ఒక్కొక్కటి ఆ ప్రదేశాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఒక అలౌకికమైన ఆనందం నిజంగా. అంటే బోధనకి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా ఈ ప్రదేశాలన్నీ కూడా చూస్తే ఒక చిరు జ్ఞాపకం అన్నమాట. అలాగే పత్రిజీ గారు అంటే నేడు ఒక ఆధ్యాత్మిక విస్ఫోటనం అనే చెప్పాలి. ఆయన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నమాట. అంటే ప్రతిదీ కూడా నిరూపితమైన సత్యం. ఆ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని కూడా మనకు అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఇప్పుడు సాధారణంగా ఏ గురువు దగ్గరికి వెళ్ళాలన్నా వ్యయ ప్రయాసలనే ఉంటాయి. కానీ పత్రి సారే అందరి దగ్గరికి వెళ్ళి అందరి మధ్యలో ఉంటూ అతి సామాన్యంగా అందరికీ అవసరమైన ఆత్మజ్ఞానాన్ని అతి సులువుగా అందించారు. అందుకే జై హో పత్రిజీ.